హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐకే హిందూ ఛానల్కి వెల్కమ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మీకు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ తెల్ల వంకాయలు, ఈ వంకాయలను ఫస్ట్ మనము ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్లో మనం మామూలుగా తిరగమాతకి ఎలా వేసుకుంటామో అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకొని, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఫ్రై చేయాలండి. దాంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. త్వరగా అయిపోయే ఫ్రై అండి ఇది. అది కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసేయాలండి. పసుపు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టి 5 మినిట్స్ మీరు ఒక 2 మినిట్స్ ఆగితే సరిపోతుందండి. ఈ వంకాయ కర్రీ 5 మినిట్స్లో అయిపోతుందండి అంతా. ఇంకా ఈ నూనెలో మగ్గిందంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టేనండి. దీంట్లోకి పైన పొడి వేసుకోవాలి కదండి. ఆ పొడికి మనం శనగలు, పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని వెల్లుల్లి మిక్సీ వేసుకోవాలండి. వెల్లుల్లి, శనగలు, పల్లీలు కొంచెం వాటర్ పోసి పెడితే కొంచెం మెత్తగా అవుతాయండి ఇవి. వాటర్ పోసి ఒక 30 సెకండ్స్ అలా పెట్టండి. ఇది చూడండి బాగా మగ్గిపోయినాయి కదా వంకాయలు. ఇంకా ఇప్పుడు బాగా వాటర్ ఎగిరేదాకా దాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో కొంచెం కారప్పొడి వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటే కారం వేసుకోండి. కారప్పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. కారప్పొడి కొంచెం బాగా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. అవి బాగా కలిపెట్టేసేసి ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నది పల్లీలు, పప్పుల పొడి తీసుకొని వెల్లుల్లితో వేసుకున్నది దీన్ని చల్లుకోండి లాస్ట్లో. అంతేనండి, వెరీ సింపుల్గా అయిపోయి వంకాయ ఫ్రై అండి ఇది. ఈ ఫ్రై ఇదిగో శనగల పొడి చాలా దీంట్లో టేస్ట్ అనేది ఉంది అంటే ఈ శనగలు, పల్లీలు పొడితోనండి. వెల్లుల్లి, శనగలు, పల్లీలు పొడి మిక్సీ సాఫ్ట్గా పట్టుకోకూడదండి, కొంచెం రఫ్గా పట్టుకోవాలి. ఆ పొడిని మిక్సీలో ఒకే ఒక తిప్పు తిప్పేస్తే మంచిగా కొంచెము రవ్వగా అవుతుందండి. ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయిందండి కూర వంకాయ ఫ్రై. అంతేనండి, వంకాయ ఫ్రై దించేసి పెట్టుకోవటమే బౌల్లోకి. బాగా మగ్గిన తర్వాత దించేసేయండి. చూడండి పల్లీల పొడి ఎలా చేసుకోవాలో. దాంట్లో మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసిన పొడి బాగా కలిపెట్టేసేయండి, సరిపోతుంది. ఇదిగోండి పల్లీలు, పప్పుల పొడి దాంట్లో ఏం వేసానో చూపిస్తున్నానండి. పల్లీలు, పప్పుల పొడి వేసుకొని కొంచెం వేడి చేసి మిక్సీ పట్టండి. పొడి చూసారా, నేను కొంచెం రఫ్గా పట్టాను, అలాగే పట్టుకోవాలండి మీరు కూడా. ఒకే ఒక తిప్పు తిప్పేసేసి తీసుకోండి, సరిపోతుంది. అదిగో చూడండి, ఫైన్ పౌడర్ అయితే పట్టకూడదు. అంతేనండి, అది చల్లేసి దించేసుకోవటమేనండి. వంకాయ ఫ్రై చూడండి ఎంత బాగుందో. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఐకే హిందూ ఛానల్ని